దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం, నీకు సహాయము చేయువాడను నేనే. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? యెషయా ప్రవక్త ద్వారా ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో అద్భుతమైన మాటను పలుకుతున్నాడు. ఏందో తెలుసా? నీకు సహాయము చేయవాడను నేనే. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మాటలన్నీ బలము కలిగినవి. దేవుని యొక్క మాటలన్నీ శక్తివంతమైనటువంటి మాటలు. దేవుని యొక్క మాటలన్నీ పునర్జీవింపచేసేటువంటి మాటలు అయి ఉన్నవి. హల్లెలూయా. నిరుత్సాహ సహాయంలో, నిరుత్సాహ పరిస్థితుల్లో ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు ఈ విషయంలో తోడ్పడి ఉంటారని ఒకవేళ దిగులు పడి కూర్చొని ఉన్నావేమో, నాకైతే తెలియదు. అయితే ఆత్మదేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతోనే పలుకుతున్నాడు. నేను నీకు సహాయము చేయవాడును. దేని వలన సహాయము కలగకుండా దిగులు పడి కూర్చున్నావు? ఎవరి వలన సహాయం రావాలని ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నావు? హల్లెలూయా. చూడండి, నీకు సహాయము చేయవాడు యెహోవా ఉన్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. హల్లెలూయా. నిజంగా ఆయన ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆయన ఆశ్రయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎవరి వలన నీవు సహాయం కోరుతావో వారు ఖచ్చితంగా సహాయం చేస్తారని నమ్మకం లేదు, కానీ అయితే నేను ఒక దేవుడిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నిజంగా ఆయన పాదములను పట్టుగా గట్టిగా, దేవా నాకు ఈ యొక్క సహాయం చేయి ప్రభువా, వీరి వల్ల నాకు సహాయం రావాలి, అయితే నా సహాయము నీ వలనే రావాలి ప్రభు అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో నుంచి, ఇప్పుడుండేటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి నిన్ను బయటికి తేగల సర్వశక్తిమంతుడైన దేవుని వల్ల ఖచ్చితంగా అవుతుంది. హల్లెలూయా. నిజంగా ఆయన ప్రతి వారి యొక్క కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, అనారోగ్య సమస్యల్లో సహాయం చేయ దేవుడై ఉన్నాడు. నీవెందుకు భయపడుతున్నావు? ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం చూస్తున్నాం కదా. ఖచ్చితంగా లేచి ఆయన పాదములను పట్టుకో, ఆయన ద్వారా సహాయం పొందుకో. ఈ యొక్క సహాయము ఎన్నటెన్నటికి నిలబడినటువంటి సహాయము, ఎన్నటెన్నటికి ఆగిపోయినటువంటి సహాయము ఆయన నుండి మనం పొందుకుందాం. హల్లెలూయా. నమ్మినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. నాకు సహాయం చేయు దేవా, నాకు సహాయం చేయి ప్రభు అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ప్రతి సమస్యలో నుంచి ఆయన నీకు సహాయం చేసి నిన్ను విడిపించి తప్పించి నిన్ను ఆనందపడుతుందా చేయగల. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యమును నీకు నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.